This video is for educational and informational purposes only. Please do your own research before applying. BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి ఎలాంటి ఫీ తీసుకోకుండా మీకు సెలెక్షన్ చేస్తారు. ఈ 28th రోజే మీరు జాబ్లో ఉండొచ్చు. సో ఈ మంత్ 28th లోపు మీకు సెలెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. డిప్లొమా కానీ లేదా డిగ్రీ ఏదైనా డిగ్రీ పూర్తి చేసినా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా మినిమం 10th క్లాస్ అర్హత ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖలో చేసే ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. 33,000కి పైగా జీతం ఇస్తారు. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ అని చెప్పి నేను అంటే దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026-27 ఇయర్కి సంబంధించి BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్, ఇక ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఊరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన ఇండియన్ గవర్నమెంట్ కింద ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో డిఫరెంట్ రోల్స్ ఉన్నవి, వాటికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంది, మీకు ఎంత శాలరీ ఇస్తారో, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు కనుక చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇందులో ఫస్ట్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఇందులో మీకు రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నవి. అండ్ ఇవి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, అప్రెంటిస్షిప్ వేకెన్సీ అనమాట. అంటే మీకు సెలెక్ట్ అయిన వారికి 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్తో పాటు ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్షిప్ చేసినట్టు సర్టిఫికేట్ ఇస్తారు 1 year పాటు చేసినందుకు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడన్నా BELలో వచ్చే పర్మనెంట్ జాబ్స్కి మీకంటూ రిజర్వేషన్ తీసి పెట్టడం కానీ, లేదంటే మీకంటూ కొన్ని వేకెన్సీస్ని తీసి పెడతారనమాట. సో మీకు చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా క్వాలిఫికేషన్ నుండి ఖాళీగా ఉన్నాం అనుకుంటే మాత్రం మిస్ చేసుకోకండి. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి B లేదా బీటెక్ ఇన్ రెస్పెక్టివ్ డిసిప్లిన్లో B లేదా బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ఇన్ జనరల్ వేకెన్సీస్కి బీకామ్ చేసి ఉండాలి. ఈ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్షిప్కి అయితేనేమో ఆ రెస్పెక్టివ్ డిసిప్లిన్స్లో డిప్లొమా చేసి ఉండాలి. అండ్ మీకు ఖచ్చితంగా ఎప్పటిలోపు కంప్లీట్ అవ్వాలని కూడా డేట్స్ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితేనేమో 1 July 2023 కంటే ముందే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్, అంటే ఆ డేట్ కంటే ముందే కంప్లీట్ అయి ఉండాలి. ఆన్ ఆర్ ఆఫ్టర్, సారీ మీరు అంటే ఆ డేట్ కన్నా ఆ డేట్ తర్వాత పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారంట. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ అంటే మీరు ఆ డేట్ వరకు కానీ ఆ డేట్ తర్వాత పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. డిప్లొమా అప్రెంటిస్కి కూడా సేమ్ ఉంటుంది, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ జనరల్కి కూడా సేమ్ ఉంటుంది. మీకు 7th కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 July 2023 ఉంటుంది అనమాట. ఖచ్చితంగా చూసుకోండి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతుంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఈ క్వాలిఫికేషన్ ఉన్నో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు స్టైఫండ్ ఇస్తారని చెప్పాను కదా 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లో. డిప్లొమా అప్రెంటిస్షిప్కి సెలెక్ట్ అయిన వారికి 12,500 పర్ మంత్ ఇస్తారు. సేమ్ ఈ రెండు వాటికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ జనరల్కి కూడా అంతే ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ జనరల్ కాకుండా వేరే వాటికి అయితే, అంటే ఈ ఇంజనీరింగ్ దాంట్లోకి అయితేనేమో 17,500 ఇస్తారు. ఇలా మీకు ఈ దాన్ని బట్టి మీకు కేటగిరీని బట్టి కూడా ఈ స్టైఫండ్ అనేది వేరీ అవుతూ ఉంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. వీళ్ళు ఇక్కడ ఇచ్చిన nats.education.gov.inలో రిజిస్టర్ చేసుకొని మీకు ఇది వాక్-ఇన్ రిటర్న్ టెస్ట్ ద్వారా సెలెక్షన్ చేస్తున్నారు. చెప్తాను ఆ రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఏ టైంకి ఉంటుంది, ఎవ్రీథింగ్ చెప్తాను, మీరు క్లియర్గా చూడండి. ఆ రిటర్న్ టెస్ట్ ద్వారా మాత్రమే మీకు ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఎలాంటి ఏమీ ఉండవు. మీకు ఓన్లీ జస్ట్ ఆ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు
ఈ రిటర్న్ టెస్ట్ ఎప్పుడంటే 28 ఏప్రిల్ 2026 రోజు కండక్ట్ చేస్తారు. మీకు రిపోర్టింగ్ టైమింగ్స్ డిఫరెంట్ ఇచ్చారు, అది మాత్రం చూసుకోండి. లొకేషన్ సేమ్ ఉంటుంది, చెప్తాను లొకేషను. మీకు డిసిప్లిన్స్ ఇంత ముందుకు కొన్ని డిసిప్లిన్స్ ఇచ్చారు, ఆ డిసిప్లిన్స్ ఇక్కడ ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్ అయితేనేమో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్లో కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. గ్రాడ్యుయేట్ జనరల్లో అయితే బీకామ్, డిప్లొమా వాళ్ళకైతేనేమో ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ ఈ 3 డిసిప్లిన్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఈ గ్రాడ్యుయేట్ ఈ వీళ్ళకు రిటర్న్ నార్మల్ గ్రాడ్యుయేట్స్కి అయితేనేమో 8:45 AM కల్లా మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి. ఈ గ్రాడ్యుయేట్ జనరల్ వాళ్ళకైతేనేమో 10 AM కల్లా రిపోర్ట్ చేయాలి. డిప్లొమా వాళ్ళైతేనేమో 11:15 కల్లా రిపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా మీరు టైం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చిన టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడికి వెళ్ళేటట్లు చూసుకోండి. మీరు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా రిపోర్టింగ్ టైం కంటే ముందే మీరు అక్కడికి వెళ్ళారంటే మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా చెప్తాను. ఇక్కడ natseducation.go.in మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో స్టూడెంట్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళేసి మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రాపర్గా ప్రతిదీ మీ ఆధార్కి సంబంధించినవి కానీ, బేసిక్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషను, ఈ ట్రైనింగ్ ప్రిఫరెన్సెస్ అన్నీ ప్రాపర్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి లాస్ట్కి సబ్మిట్ చేసినాక మాత్రం మీకు రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసేటట్లు ఫామ్ వస్తుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా నాట్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ స్టూడెంట్ పైన సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ పోర్టల్కి వెళ్ళేసి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్ని అంటే సబ్మిట్ చేసినాక వచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్ని ఖచ్చితంగా వాక్-ఇన్ డ్రైవ్కి తీసుకురావాలని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. సో వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పి కూడా ఇచ్చారు. మీకు నాట్స్లో చేసుకున్న రిజిస్ట్రేషన్ కాపీతో పాటు SSC మార్క్స్ మేము, ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే BE/BTech సర్టిఫికేటు, జనరల్ వాళ్ళు అయితే బీకామ్ సర్టిఫికేటు, డిప్లొమా వాళ్ళు అయితే డిప్లొమా సర్టిఫికేట్స్, ఇంకా కేటగిరీని బట్టి SC ST వాళ్ళ, OBC వాళ్ళ, EWS PWS కేటగిరీ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు వెళ్ళాలి. నేను లొకేషన్ కూడా చూపిస్తాను మీకు, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లొకేషన్ వచ్చేసి మీకు 28 ఏప్రిల్ రోజు లేడీ ఆంథిల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, మచిలీపట్నం 521001 ఈ లొకేషన్లో అయితే మీకు కండక్ట్ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితేనేమో మీకు టైమింగ్స్ అయితే డిఫరెంట్గా ఇచ్చారు, చూసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అందులో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్కి నోటిఫికేషన్ మీకు వేరే ఉంది. ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషనే ఫైనల్. మీకు నోటిఫికేషన్లో రిపోర్టింగ్ టైమింగ్స్ ఏమి ఉంటాయో ఖచ్చితంగా ఆ టైమింగ్కే వెళ్ళాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, 8:45కి ఒకరికి ఉంది, 10కి ఒకరికి ఉంది, 11:15కి. మీరు ఆ రిపోర్టింగ్ టైం కల్లా ముందే వెళ్ళిపోయి అక్కడ ఉన్నారంటే మీకు ఈజీ అవుతుంది. వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళాక మీరు ఎలిజిబుల్ కదా చెక్ చేసి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. సో మీకు కనుక ఎగ్జామ్ అంతా పర్ఫెక్ట్గా రాశారంటే మీకు 28th రోజే మీకు ఎగ్జామ్, మీకు అప్రెంటిస్షిప్కి సెలెక్ట్ అయ్యారో లేదో కూడా తెలుస్తుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోండి. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే రెస్పెక్టివ్ డిసిప్లిన్స్ నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. కింద ఇక్కడ వచ్చేసి సిలబస్ కింద ద క్వశ్చన్ పేపర్ విల్ బి బేస్డ్ ఆన్ ద బేసిక్ సబ్జెక్ట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ డిసిప్లిన్. అంటే ఈ ఎలక్ట్రానిక్స్ అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఎలక్ట్రానిక్స్కి అప్లై చేసే వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ నుంచి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ నుంచి, మెకానికల్ వాళ్ళకి మెకానికల్, ఈ గ్రాడ్యుయేట్లో జనరల్ వేకెన్సీస్కి బీకామ్ నుంచి, అలా మీకు రెస్పెక్టివ్ డిసిప్లిన్స్ నుంచే క్వశ్చన్స్ అడతారు. అది కూడా బేసిక్ క్వశ్చన్స్ అని ఇచ్చారు. సో మీకు బేసిక్ క్వశ్చన్స్ ద్వారానే ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో ఉన్న BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవి మీకు వాక్-ఇన్ టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీ కేటగిరీని బట్టి మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీకు ఫర్దర్గా సర్టిఫికేట్ కూడా ఇస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.